పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వలన యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందన్న భయంతో టాయిలెట్కి వెళ్ళలేదు అని చెప్పి కొంతమంది యూరినరీ ప్రాబ్లమ్స్తో ఓపీకి రొటీన్గా వస్తూ ఉంటారండి. అసలు యాక్చువల్గా ఈ పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వల్ల నిజంగానే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా, ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. యాక్చువల్గా ఓపీకి రొటీన్గా వస్తూ ఉంటారు. మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కానీ, మూవీస్కి వెళ్ళినా, లేకుంటే బయట ఏదైనా టూర్స్కి వెళ్ళినా కానీ ఆడవాళ్ళందరికీ కామన్గా ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే టాయిలెట్స్కి వెళ్ళటం. సో ఈ పబ్లిక్ టాయిలెట్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, నిన్ననే బయటకు వెళ్ళి వచ్చాను అని చెప్పి రొటీన్గా ఓపీలో చూస్తూ ఉంటాం పేషెంట్స్ని. సో జనరల్గా ఏంటి, వీళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ లైక్ యూరిన్కి వెళ్తుంటే బాగా నొప్పిలాగా మంటలాగా ఉండటం, ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాలనిపించడము, యూరిన్ అర్జెన్సీ ఎక్కువగా ఉండటము, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండటం, పొత్తి కడుపులో నొప్పి, వేడి చేసింది, ఇలా రకరకాల కంప్లైంట్స్తో చెప్తూ ఉంటారు. ఫీవర్ కొంతమందికి ఉంటుంది, జనరల్గా అందరికీ ఉండదు యూరిన్ ఇన్ఫెక్షన్లో. సో ఇలాంటి కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. సో ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తే వెనక హిస్టరీలో ఇట్లా బాత్రూమ్కి వెళ్ళలేదు అని చెప్పి ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ పబ్లిక్ టాయిలెట్స్ విషయానికి వస్తే మెయిన్గా ఏంటంటే ఆడవాళ్ళకి కామన్గానే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి, యూరిన్ స్టోర్ చేసే బ్యాగ్ ఏదైతే యూరిన్ బ్లాడర్ ఉంటుందో అక్కడి నుంచి బయటికి యూరిన్ పాస్ చేసే ఓపెనింగ్ యురెత్రా అని అంటాం కదా, ఈ రెండింటికి మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏదున్నా కానీ బ్యాక్ అంటే రెట్రోగ్రేడ్గా వెళ్ళి బ్లాడర్కి ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం పబ్లిక్ టాయిలెట్స్ విషయానికి వస్తే పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు మనకి యూరిన్ పాస్ చేసే ఏరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ సీట్కి అనేది టచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదండి. కాకపోతే ఏంటి అంటే మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నప్పుడు కొంచెం స్కిన్ టచ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్స్, లేకుంటే మనం హ్యాండిల్స్, డోర్స్ అవన్నీ హ్యాండిల్ చేసినప్పుడు వాటి వలన స్కిన్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏదన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పబ్లిక్ టాయిలెట్ వాడటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్న దాంట్లో వాస్తవం లేదు. ఇంకొకటి ఏంటి అంటే టాయిలెట్కి వెళ్ళటం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది యూరిన్ అలాగే హోల్డ్ చేసి ఉంచుకుంటారు. అలా యూరిన్ హోల్డ్ చేయటం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా వల్లనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, అండ్ బ్లాడర్కి కొంత కెపాసిటీ వరకు యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంతకు మించి కెపాసిటీ యూరిన్ హోల్డ్ చేయాలంటే యూరిన్ బ్లాడర్ సైజు పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లాడర్ మజిల్ అనేది వీక్నెస్ వస్తుంది అనమాట. కాబట్టి పబ్లిక్ టాయిలెట్ వాడటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదు. అండ్ మీరు వాడకపోవటం వలన కొత్త సమస్యలు వచ్చే ఛాన్సెస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వాడకుండా యూరిన్ హోల్డ్ చేయటం వల్ల ఎక్కువగా వస్తాయి, అండ్ బ్లాడర్ వీక్నెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు పబ్లిక్ ఏరియాలో టాయిలెట్స్ వాడకుండా ఉండటం కంటే వాడటానికి ప్రిఫర్ చేయండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎలాగా అంటే మెయిన్గా మీరు వెళ్ళిన మాల్స్లో కానీ ఎక్కడైనా సరే ఇండియన్, వెస్టర్న్ రెండు ఉంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఇండియన్ అయితే మనకి స్క్వాటింగ్ పొజిషన్లో వెళ్తారు, అసలు సీట్ ఏరియా టచ్ కాదు కాబట్టి బెస్ట్ ఇండియన్ టాయిలెట్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ టాయిలెట్స్ని ప్రిఫర్ చేయండి. అయినా కూడా ఇండియన్ టాయిలెట్స్ లేదు, కంపల్సరీ వెస్టర్న్కే వెళ్ళాల్సి వస్తే వెస్టర్న్ టాయిలెట్స్కి సీట్ కవర్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఓన్లీ ఆ సీట్ కవర్ వరకు కవర్ అయ్యి మనకి సీట్కి మనకి బాడీ టచ్ కాకుండా ఉండేటట్టు ఆ షీట్స్ ఒకటి, డిస్పోజబుల్ షీట్స్ ఒకటి క్యారీ చేయొచ్చు మనతో పాటు. ఆర్ లేకుంటే అక్కడ ఉండే టిష్యూ పేపర్స్తోనైనా సరే మనం ఆ సీట్ ఏరియాని కవర్ చేసి వాష్రూమ్ అనేది వాడుకోవచ్చు. సో వీలైనంత వరకు వాష్రూమ్కి వెళ్ళటం ఆపుకోకుండా చూడండి, దానివల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్ వాడాల్సి వస్తుందని వాటర్ సరిగ్గా తీసుకోక డీహైడ్రేషన్ వల్ల మళ్ళీ కొత్తగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు బయట ఎక్కడ ఉన్నా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే వాటర్ ప్రాపర్గా తీసుకోండి. పబ్లిక్ టాయిలెట్స్ అయినా సరే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని యూరినేషన్ చేయండి తప్ప యూరిన్ హోల్డ్ చేసి కొత్త సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది తీసుకొచ్చుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.